Exercise 4.3. Solve the following equation. First equation చూడండి. 2y plus 5/2 is equal to 37/2. సేమ్ ఇది ఏలాగా చేసుకుంటా వెళ్ళడమే. చూడండి ఇక్కడ ఈ టర్మ్ని పంపిస్తాం మనం. ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ మల్టిప్లై కాదు చేస్తాం, యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 2y is equal to 37/2 minus 5/2. ఇక్కడ ఏం చేయాలా, ఎల్సిఎం కట్టాలి. 2కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది, 2నే కదా వస్తుంది. 2 into 1 into 1 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 2y is equal to LCM 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 2 how many times 2 1 time 137s are 37 minus 2 how many times 2 1 time 1 5s are 5. అప్పుడు ఏమవుతుంది 2y is equal to 32/2 అవుతుంది కదా. పైగా ఇక్కడ 2 ఉంది కదా, దీన్ని కూడా ఈ వైపు పంపిస్తాం. మనకు y మాత్రమే కావాలి. y is equal to 32/2 into 1/2. ఎందుకు 1/2? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్కి ఈ వైపు వస్తే ఏం చేస్తుంది, డివిజన్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం, సరేనా. 2 1s are 2 16s are అంతే కదా. మళ్ళీ 2 1s are 2 8s are. సో y ఈజ్ ఈక్వల్ టు 8 అని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 5t + 28 ఈజ్ ఈక్వల్ టు 10. మనకేం కావాలా, 5t మాత్రమే కావాలి. 10 - 28 ఎందుకు, ఈ పక్క +28 ఈ వైపు వస్తే ఏమొస్తుంది -28. అప్పుడు 5t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -18 వస్తుంది. అప్పుడు మనకు కావాల్సింది ఏమి t ఈజ్ ఈక్వల్ టు -18/5. ఎందుకు 5, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ వైపు వస్తే డివిజన్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం a/5 + 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఎలా చేస్తామో చూడండి. a/5 + 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఫస్ట్ +3ని ఈ వైపు పంపిద్దాం. a/5 ఈజ్ ఈక్వల్ టు 2 - 3. ఎందుకు -3, ఈ పక్క +3 ఉంది కాబట్టి ఈ వైపు వస్తే ఏమొస్తుంది -3 వస్తుంది. అప్పుడు a/5 ఈజ్ ఈక్వల్ టు -1. ఎందుకు -1, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేటప్పుడు ముందర మైనస్ పెట్టుకోవాలి. సో మనకు కావాల్సింది a. ఇక్కడ ఏం చేస్తాము, డివిజన్ చేస్తాం కాబట్టి ఈ వైపు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు -1 into 5 ఏమవుతుంది -5 అవుతుంది. నెక్స్ట్ q/4 + 7 ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సేమ్ ఇది ఏలాగమ్మా, q/4 ఈజ్ ఈక్వల్ టు 5 - 7. ఇది ఒక టర్మ్ మా, ఇది ఒక టర్మ్. ఈ టర్మ్ని ఏం చేసాం, ఈ వైపు పంపించాం. అప్పుడు ఏమైంది +7 కాస్త -7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది q/4 ఈజ్ ఈక్వల్ టు 5 - 7 ఎంత -2. ఎందుకు, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేటప్పుడు గుర్తుపెట్టుకోండి పోదు కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేసేయాలన్నమాట. ఇక్కడ 7కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్. q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివిజన్ చేస్తాను కాబట్టి ఈ వైపు పోతే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది -1 into 1 -a 4 2s are 8 అనమాట. -2 into 4 -8 అవుతుంది. నెక్స్ట్ 5/2 x ఈజ్ ఈక్వల్ టు 5 -5. సో x ఈజ్ ఈక్వల్ టు -5 into 2/5. ఇక్కడ చూడండి ఇంతసేపు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఏ ప్రాబ్లంలో చూడండి ఇక్కడ +5/2 ఉంది కాబట్టి ఈ పక్క వస్తే -5/2 అయింది. కానీ ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది అదే 5/2 ఎక్స్ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది. నేనేం చెప్పినాను, ఫ్రాక్షను ఈజ్ ఈక్వల్కి ఈ వైపు తీసుకొని వచ్చేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ చేసేయాలన్నమాట. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 క్యాన్సిల్ అవుతుంది. -1 మైనస్ ఏం లేదు 1 టైం పోయింది కదా, -1 into 2 ఏమవుతుంది -2 అవుతుంది. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది, చూసినప్పుడు అర్థం కాదు. ప్రాక్టీస్ చెయ్యండి. నెక్స్ట్ ప్రాబ్లం 5/2 x ఈజ్ ఈక్వల్ టు 25/4. సో ఎక్స్ని ఇది మల్టిప్లై చేస్తుంది. సో ఈ పక్క వస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 2/5 క్యాన్సిల్ పోతుంది. చూడండి 2 1s are 2 2s are 5 1s are 5 5s are. సో x ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5 2 1s are 2. సో x ఈజ్ ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ ప్రాబ్లం 7m + 19/2 ఈజ్ ఈక్వల్ టు 13. 7m + 19/2 ఈజ్ ఈక్వల్ టు 13. సో 7m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ వైపు పంపించి ఇది న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుందని అనకూడదు. ఎందుకు, ఇక్కడ మల్టిప్లై కాదు, ఇక్కడ ఉండేది ఏమి అడిషన్. సో ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఉంది కాబట్టి ఈ వైపు వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. 13 - 9/2 రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది, ఓకేనా. 7m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదంటే /1 ఉందని అర్థం. సో ఎల్సిఎం ఏమవుతుంది 2 అవుతుంది. 1తో 2 ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 2 13s are 26
మైనస్ 19 ఎందుకు 2తో 2 1 టైమే సో 1 19s are 19 సో 7m ఈజ్ ఈక్వల్ టు 26లో 19 పోతే ఎంత 7/2 ఇక్కడ మనకి 7m ఉంది కాదు మనకి ఏం కావాలా m మాత్రమే కావాలా అప్పుడు ఏం చేయాలా m ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ పక్క వస్తే ఏమవుతుంది 7 7 డివిజన్ అవుతుంది 1/7 7 7 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లం 6z plus 10 is equal to minus 2. 6z plus 10 is equal to minus 2. ఇక్కడ మనకి 6z is equal to minus 2. ఈ plus 10 ఈ పక్క పోతే ఏమవుతుంది minus 10 అవుతుంది అప్పుడు 6z ఎంత minus 12 ఇంతకుముందు చెప్పాను సేమ్ సింబల్స్ ఉంటాయి ఇంతకుముందు 4.2 మీరు ఎక్సర్సైజ్లో చూస్తే దీని గురించి నేను ఎలాబరేట్ చేసినాను సో సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలా యాడ్ చేసి ఆ సింబల్ వేయాలన్నమాట సో -12 మీకు దీని గురించి డీటెయిల్గా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను నెంబర్ లైన్ మీద చెప్పిస్తాను ఎందుకు మైనస్ వేయాలా ఎందుకు ప్లస్ వేయాలా ఎందుకు యాడ్ చేయాలనేది చెప్పిస్తాను మీరు కమెంట్ సెక్షన్లో మీకు అర్థం కాలేదంటే రాయండి సో 6z ఈజ్ ఈక్వల్ టు -12 z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -12/6 ఎందుకు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి వైపు వస్తే ఏమవుతుంది డివిజన్ చేస్తుంది 6 1s are 6 2s are సో z ఈజ్ ఈక్వల్ టు -2 నెక్స్ట్ ప్రాబ్లం 3/2 L is equal to 2/3 సో Lని 3/2 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది సో ఇక్కడ ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు వైపు వస్తే ఏమవుతుంది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది డినామినేటర్ వచ్చి న్యూమరేటర్ అవుతుంది 3/2 కాస్త ఏమవుతుంది 3/2 కాస్త 2/3 అవుతుంది అనమాట అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నేను ఆల్రెడీ చెప్పినాను మల్టిప్లై రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తూ ఉంటే న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయండి 2 2s are 4 3 3s are 9 నెక్స్ట్ ప్రాబ్లం 2b/3 - 5 ఈజ్ ఈక్వల్ టు 3 ఏమొస్తుంది 2b/3 ఈజ్ ఈక్వల్ టు 3 + 5 -5 ఈ వైపు వస్తే ఏమొస్తుంది +5 2b/3 ఈజ్ ఈక్వల్ టు 8 అంతే కదా 3 + 5 8 మనకి b మాత్రమే కావాలి అప్పుడు ఏమవుతుంది 8 ఇక్కడ చూడండి 2/3 కాస్త ఏమవుతుంది 3/2 అవుతుంది 8 అంటే 8/1 2 1s are 2 4s are అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12 నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ 2 × x + 4 ఈజ్ ఈక్వల్ టు 12 2 × x + 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ చూడండి ఇక్కడ టర్మ్ అనేది మనం ఎట్లా మెన్షన్ చేయాలని చెప్పినాను ప్లస్ ఉంటే మాత్రమే టర్మ్ అని మెన్షన్ చేయాలి ఇక్కడ ఈ మొత్తానికి బ్రాకెట్ వేసి ముందర 2 ఉంటే ఈ 2 ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తుందని అర్థం ఒక టర్మ్ కాదు మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తుంది మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ అంటే ఈ 2 xని మల్టిప్లై చేస్తుంది 4ని మల్టిప్లై చేస్తుంది సో ఫస్ట్ మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట 2 × x 2x + 2 × 4 8 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంకా నార్మల్ అనమాట 2x ఈజ్ ఈక్వల్ టు 12 ఏమొస్తుందో చెప్పండి +8 ఈ వైపు వస్తే ఎస్ -8 వస్తుంది అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 4 x ఈజ్ ఈక్వల్ టు 4/2 ఫాస్ట్గా చెప్పాలి మీరు ఆలోచించాలి 2x అంటే 2 × x ఈ వైపు వస్తే /2 సో 2 1s are 2 2s are సో x ఈజ్ ఈక్వల్ టు 2 సేమ్ ఇది ఇలాగా చూడండి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉండి ముందర నెంబర్ ఉందంటే ఈ 3 వచ్చి ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తా ఉందని అర్థం సో 3 × n - 5 ఈజ్ ఈక్వల్ టు 21 అప్పుడు ఏమవుతుంది 3తో n మల్టిప్లై చేయాలి 3 × n 3n 3 5s are 15 ఈజ్ ఈక్వల్ టు 21 ఇంకంతా రిమైనింగ్ మామూలేమ్మా 3n ఈజ్ ఈక్వల్ టు 21 + 15 ఓకేనా 3n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 21 + 15 36 n ఈజ్ ఈక్వల్ టు 36/3 3 1s are 3 2s are సో n ఈజ్ ఈక్వల్ టు 12 ఆన్సర్ నెక్స్ట్ ఇది కూడా అంతేమా ఇక్కడ చూడండి ఆడ +21 ఇచ్చినారు ముందు ప్రాబ్లం ఇక్కడ -21 ఇచ్చినారు ఓకేనా 3 × n - 5 ఈజ్ ఈక్వల్ టు -21 అప్పుడు ఏమొస్తుంది 3తో nని 3తో 5ని మల్టిప్లై చేయండి 3n - 3 × 5 15 ఈజ్ ఈక్వల్ టు -21 3n ఈజ్ ఈక్వల్ టు -21 + 15 ఎందుకు -15 వైపు వస్తే +15 అప్పుడు ఏమవుతుంది 3n ఈజ్ ఈక్వల్ టు -6 వస్తుంది అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -6/3 3 1s are 3 2s are n ఈజ్ ఈక్వల్ టు -2 ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా అంతేమా -4 × 2 + x ఈజ్ ఈక్వల్ టు 8 ఈ -4తో మల్టిప్లై చేయాలన్నమాట లోపల -4 × 2 -8 -4 ×
ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? ఇప్పుడు మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 8, మైనస్ 8 ఈ వైపు వస్తే ప్లస్ 8. సో మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ఎక్స్ మాత్రమే కావాలా అంటే ఏమవుతుంది? మైనస్ 4 ఇంటూ ఎక్స్, మైనస్ 4 ఈ పక్క వచ్చి డివిజన్ చేస్తుంది అనమాట. 4 1s are 4 4s are. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 4/-1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4గా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 4 ఇంటూ 2 మైనస్ ఎక్స్, 4 ఇంటూ 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ కూడా ఏమవుతుంది? 4ని 2తో మల్టిప్లై చేయాలా, ఎక్స్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4 2s are 8 మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ చూడండి ప్లస్ 8 ఈ వైపు వస్తే -8 అవుతుంది. 8 మైనస్ 8 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 8 ఎంతమా? 0. ఓకేనా? సో ఇంకా మనకి ఎక్స్ మాత్రమే కావాలి. సో మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ -4 మల్టిప్లై చేస్తుంది, ఈ వైపు తీసుకోరండి. ఏమవుతుంది? -4తో డివిజన్ అవుతుంది. నేను చెప్పిన 0తో ఏ నెంబర్ని డివిజన్ చేసినా మీరు కళ్ళు మూసుకొని 0 వేసేయచ్చు. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. అన్నీ కూడా సేమ్, మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినారు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అర్థమవుతుంది అనమాట. సో 4 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ p-2. అప్పుడు ఏమవుతుంది? 4 ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు జరిగిందనమాట మొత్తం. చూడండి ఎప్పుడు వేరియబుల్ ఏం చెప్పాము మనము? లెఫ్ట్ సైడే పెట్టుకోమన్నాం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ వస్తుంది. మళ్ళీ ఎట్లా మార్చాలో చెప్తాను నేను. 5తో pని మల్టిప్లై చేయాలా, -2ని మల్టిప్లై చేయాలా. 5 ఇంటూ p 5p ప్లస్ ఇంటూ మైనస్ 5 2s are 10 అనమాట. 4 ఈజ్ ఈక్వల్ టు 5p - 10 కదా. ఇప్పుడు నాకు ఏం కావాలా? -10 ఈ వైపు పంపించండి. లేదా మీరు లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్, రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ చేసి చేయొచ్చు ఒక మెథడ్. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టు అంటేనే ఏం అర్థము? ఇది దీనికి ఈక్వల్ అని అర్థం, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది సమానమని. అప్పుడు రైట్ సైడ్ ఉండేదంతా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉండేదంతా రైట్ సైడ్, ఇలా రాసుకోవచ్చు. 5p - 10 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మామూలుగా చేసేయచ్చు. 5p ఈజ్ ఈక్వల్ టు 4 + 10. అప్పుడు ఏమవుతుంది? 5p ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14/5. ఎందుకు? pని 5 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్ చెప్పిస్తాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లంకి. -4 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ p-2. సో -4 ఏం చెప్పాను? 5తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై, బ్రాకెట్ ఉంది ముందర ఒక నెంబర్ ఉంది అంటే దాంతో మల్టిప్లై చేయాలని అర్థం. 5p -5 2s are 10 ఇలాగే ఉండి చేస్తాను చూడండి. అంటే వేరియబుల్ రైట్ సైడే తీసుకొని వచ్చి లాస్ట్లో లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తాను. చూడండి -4 ఈ -10 ఈ వైపు వస్తే ఏమవుతుంది? +10 ఈజ్ ఈక్వల్ టు 5p. చూడండి ఏం మార్చలేదు, అలాగే ఉంది. -4 + 10 ఎంత అవుతుంది? పెద్దది వచ్చి 10, 10లోంచి 4 పోతే ఎంత అవుతుంది? 6 ఈజ్ ఈక్వల్ టు 5p. మనకేం కావాలి? p మాత్రమే కావాలి. ఈ 5ని కూడా ఈ పక్క పంపించండి. pని 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈ వైపు వస్తే ఏమొస్తుంది? డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 6/5 ఈజ్ ఈక్వల్ టు p. 6/5 ఈజ్ ఈక్వల్ టు p అంటే p ఈజ్ ఈక్వల్ టు 6/5. మీరు ఆటోమేటిక్గా p ఈజ్ ఈక్వల్ టు 6/5గా రాసుకోవచ్చు, తప్పలేదు. లేదా ఫస్ట్లోనే మీరు రైట్ని లెఫ్ట్గా, లెఫ్ట్ని రైట్గా రాసుకొని చేసినా తప్పలేదు. ఓకేనా? చూడండి ఇది పూర్తిగా ఫస్ట్లోనే తీసుకొని వచ్చేస్తా, అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు 16 ఈజ్ ఈక్వల్ టు 4 + 3 ఇంటూ t + 2 కదా. దాన్ని పూర్తిగా తీసుకొని వస్తే ఏమవుతుంది? 4 + 3 ఇంటూ 2 + t + 2 ఈజ్ ఈక్వల్ టు 16 తీసుకొని వచ్చి నార్మల్గా చేయొచ్చు. చూడండి 4 ఇదేమవుతుంది? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇది ఒక టర్మ్, ఈ మొత్తం ఒక టర్మ్ ప్రస్తుతానికి 3తో మల్టిప్లై అవుతుంది కాబట్టి. మళ్ళీ ఏమవుతుంది? దీని లోపల 3t + 2 ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ t 3t + 3 ఇంటూ 2 3 2s are 6 ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ చూడండి ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది కాన్స్టెంట్ వాల్యూ. ముందు దీన్ని యాడ్ చేసుకోండి. 3t + 10 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా? 3t ఈజ్ ఈక్వల్ టు 16 - 10. అప్పుడు ఏమవుతుంది? 3t ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6/3. 3 1s are 3 2s are. అప్పుడు ఏమవుతుంది? t ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు మీరు 3 మెథడ్స్లో చెప్పించినాను ఈ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసినాను? ఫస్ట్ కొంత సాల్వ్ చేసి రైట్ని లెఫ్ట్లోకి తీసుకొని వచ్చి చేసినాను, అదొకటి. ఇంకోటి వచ్చి అసలు తీసుకురాకుండా మొత్తం సాల్వ్ చేసుకుంటా లాస్ట్లో మార్చుకున్నాను. థర్డ్ మెథడ్ ఏం చెప్పించినాను? రైట్ని ఫస్ట్లోనే
ఈక్వల్ టు అంటే ఈ వైపు ఉన్న తప్పేం లేదు. రైట్ని మొత్తం లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ మొత్తం రైట్ సైడ్కి తీసుకొని వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ మెథడ్లోనూ చేయొచ్చు, తప్పలేదు. 3 మెథడ్స్ చెప్పినాను, మీరు ఏ మెథడ్ చేసినా కరెక్టే. చూడండి 4 + 5 × p - 1 = 34. 4 ప్లస్ ఇది చూడండి 5తో మల్టిప్లై చేద్దాం. 5p - 5 = 34. చూడండి 5 × -1 -5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూ. ముందు దాన్ని సాల్వ్ చేయండి. 5p ఎంత వస్తుందమ్మా, -5లో 4 పోతాయి. ఇప్పుడు చూడండి 5లో ఇది వేరే సింబల్, ఇది వేరే సింబల్, అంటే ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది -1. ఎందుకు -1? పెద్దదాని సింబల్ ఏముంది, మైనస్ ఉంది, ఆ సింబల్ వేయాలి. = 34. ఇంకేమవుతుంది మా 5p = 34 + 1. ఎందుకు ఈ -1 ఈ వైపు పోయింది కాబట్టి +1. 5p = 35. p = 35/5. 5 1s are 5 7s are. So p = 7. Next problem. 0 = 16 + 4 × m - 6. 0 = చూడు 4తో mని మల్టిప్లై చేయండి, 6ని మల్టిప్లై చేయండి. 6. సో 16 + 4 × m 4m. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 6 are 24. అప్పుడు ఏమవుతుంది 0 = చూడండి ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూస్, దీన్ని చూడాలి. చూడండి 24కి వచ్చి మైనస్ ఉంది, 16కి వచ్చి ఏం లేదు అంటే అక్కడ ప్లస్ ఉన్నట్లు అర్థం. సో డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా. 24లో 16 పోతే ఎంత వస్తుందమ్మా, 8 వస్తుంది, కానీ -8. సో 4m = 4m - 8. 0 = 4m - 8. ఎందుకు, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయాలి. ఇప్పుడు చూడండి ఈ -8ని ఈ వైపు పంపిద్దాం. 0 + 8 = 4m. అప్పుడు ఏమవుతుంది 8 = 4m. మనకి m మాత్రమే కావాలి కాబట్టి ఈ 4ని కూడా ఈ వైపు పంపించండి. 8/4 = m. 4 1s are 4 2s are. ఏమొచ్చింది 2 = m వచ్చింది, అంటే m = 2. నెక్స్ట్ construct 3 equation starting with x = 2. x = 2 పెట్టుకొని ఫస్ట్లో మనం 3 ఈక్వేషన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఎలా చేద్దామో చూడండి. ఫస్ట్ x = 2. నేను బోత్ సైడ్ 3తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లైడ్ బై 3 బోత్ సైడ్స్. ఏది చేసినా బోత్ సైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 3 × x = 3 × 2. అప్పుడు ఏమవుతుంది 3x = 6 అవుతుంది. అంటే ఏమి స్టార్టింగ్ x = 2 తీసుకుంటా మనం చేసుకుంటా రావాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను, సెకండ్కి అడిషన్ చేస్తాను. అడిషన్ బై 6 కంపల్సరీ బోత్ సైడ్ బోత్ సైడ్ మనం ఏం చేసినా బోత్ సైడ్. ఫస్ట్ ఏమి x = 2, బోత్ సైడ్ ఏం చేయాలా 6తో యాడ్ చేయాలన్నమాట 6ని. అప్పుడు ఏమవుతుంది x + 6 = 2 + 6 ఏమవుతుంది 8 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ చూడండి, డివిజన్ చేస్తాను. డివిజన్ బై 7 కంపల్సరీ మనం ఏమి బోత్ సైడే, మనం ఏం చెప్పక్కర్లే బోత్ సైడే. అప్పుడు ఏమవుతుంది x = 2, బోత్ సైడ్ డివిజన్ చేసినామంటే x/7 = 2/7 వస్తుంది అన్నమాట. ఇలాగా 3 ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ప్రిపేర్ చేసేసినట్లు. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ 3 ఈక్వేషన్ స్టార్టింగ్ విత్ x = -2. సేమ్ ఇదే లాంటిదే -2 పెట్టుకొని చేయాలన్నమాట. x = -2. సేమ్ ఇదే చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మల్టిప్లైడ్ బై 3 బోత్ సైడ్. ఏం మారుతుంది, మైనస్ మాత్రమే మారుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది x = -2. 3 × x = ఇక్కడ ఏమవుతుంది 3 × -2. 3x are 3x. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2s are 6. సో 3x = -6. నెక్స్ట్ సెకండ్ చూడండి, అడిషన్ బై 6 బోత్ సైడ్స్. x = 2 -2. x + 6 = -2 + 6. x + 6 ఇక్కడ ఏమొస్తుంది +4 వస్తుంది. -2 + 6 ఏమవుతుంది +4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ బై 7 బోత్ సైడ్.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ ఏమవుతుంది x/7 ఈజ్ ఈక్వల్ టు -2/7. ఓకేనా, ఇలాగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు.